ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో. దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారాహి నవరాత్రులు ఆషాఢ మాస శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి. టోటల్గా మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి శ్యామల నవరాత్రులు, ఇది మాఘమాసంలో వస్తుంది. 2 వసంత నవరాత్రులు, ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. 3వది వారాహి నవరాత్రులు. 4 ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు. శ్యామల నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అన్నింటికీ మూలం, ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే. అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు, దశమహావిద్యలలో ఒకరు. వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అమ్మవారిని ఎలా పూజించాలి? అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి? అమ్మవారి అవతారాలు ఏమిటి? వాటి పేర్లు ఏమిటి? అమ్మవారికి జ్యోతిషానికి, అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే 6/7/2024 నుంచి ఆషాఢ శుద్ధ నవమి 15/7/2024 వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము. వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు. విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. అమ్మవారి 9 అవతారాలు ఉన్నాయి. పాడ్యమి రోజున శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 కూష్మాండ, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, అమ్మవారి మూలమంత్రం ఉన్నది. ఆ మూలమంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయొచ్చు. అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు. వారాహి కవచం ఉంటుంది, వారాహి కవచంతో పూజించవచ్చు. వారాహి ద్వాదశ నామావళి ఉన్నది, వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు. లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు. లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది. ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికి సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా సహస్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది. లలితా సహస్రనామాల్లో 30వ నామమైనటువంటి విసృక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే మంత్రాన్ని 108 సార్లు పూజ చేయడం వల్ల కూడా, జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంశలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం.
అంటే నవదుర్గ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం, నవాంశ చక్రం అని ఉంటాయి. రాశి చక్రంలో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 30 డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 2 నక్షత్రాలు, 3 మొత్తంగా ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము. అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంశలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే, గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. మొదటి నవాంశ శైలపుత్రి, మొదటి దుర్గా అవతారం శైలపుత్రి. అమ్మవారి మొదటి అవతారం శైలపుత్రి. శైల అంటే పర్వతం, అంటే పుత్రి అంటే పుత్రిక. శైలపుత్రి అంటే పర్వతరాజు పుత్రిక పార్వతి అని అర్థం. ఈమె 0 డిగ్రీల నుండి 3, ఈ నవాంశ మొదటి నవాంశ. ఈ నవాంశ 0 డిగ్రీల నుండి 3 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈమె నందిపై కూర్చొని ఉంటుంది. మొదటి నవాంశ మేషం, కర్కాటకం, తుల, మకరం. ఇవి 4 చరరాశులు. ఈ చరరాశుల్లో ఈ నవాంశలు పడతాయి. అయితే మేష నవాంశ, మకర నవాంశ పాలించే కుజుడు, శని పాపగ్రహాలు కనుక ఈ 2 నవాంశల్లోనూ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మిగతా 2 నవాంశలు శుభ నవాంశలు అవుతాయి. ఈ అమ్మవారిది శ్లోకం ఏంటంటే, వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. యశస్వి అంటే కీర్తి. ఈమె నంది ఆ వాహనంగా చేసుకుని ఉన్నది. ఇబ్బందికర వాతావరణం. ఈ రాశి ఏ గ్రహమైతే, ఏ రాశిలోనైనా ఏ గ్రహమైనా 0 డిగ్రీల నుండి 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంది అని అంటే అది ఈ మొదటి నవాంశ అని చెప్పుకోవాలి. దీన్ని శైలపుత్రి పరిపాలిస్తూ ఉంటారు. అంటే శైలపుత్రి మొదటి దుర్గా అవతారం కనుక ఈ నవాంశకి ఈ శైలపుత్రి చేసే మనకి ఈ శైలపుత్రిని పూజించడం వల్ల మనం ఏ రకమైన ఫలితాలు పొందుతాము అనేది ఇప్పుడు చెప్తాను. ఇది మేష నవాంశ కనుక కుజగ్రహం పాలించుతుంది కనుక, కొంచెం పాపగ్రహంచే పాలించబడుతుంది కనుక కొంచెం ఇబ్బందులు ఉంటాయి అని చెప్పచ్చు. ఈమె నందిపై కూర్చుని ఉన్నది కనుక, శైలపుత్రి నందిపై కూర్చుని ఉన్నది కనుక ఐశ్వర్యప్రదాయిని అని చెప్పవచ్చు. ఈ 0 to 3 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్న గ్రహం కీర్తినిస్తుంది, అలాగే కీర్తిని తీసేస్తుంది. అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి ఫలితాలు ఉంటాయి. గుర్తింపు తీసుకొస్తుంది. ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడు. వాడు చేసే వృత్తి దొంగతనం. వాడు దొంగగానే గుర్తింపబడుతుంటాడు. అదే ఒక ప్రముఖ వ్యాపార సంస్థ ఉన్నది, వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారం చాలా అభివృద్ధి చెంది సంఘంలో ఆ వ్యాపారానికి, ఆ వ్యాపారస్తుడికి మంచి పేరుంటే ఫలానా వ్యాపారస్తుడు అని పేరు పొందుతాడు. అలాగే గుర్తింపుని తీసుకువస్తుంది, గుర్తింపుని తీసివేస్తుంది. ఇక్కడ ఈ గ్రహం పాలించుతున్న వ్యక్తి, ఏ వ్యక్తి జాతకంలో అయితే ఈ 0 to 3 డిగ్రీల 20 నిమిషాల్లో గ్రహం ఉన్నదో ఆ గ్రహం ఇతనికి ఇమ్మెచ్యూరిటీని, క్యూరియాసిటీ ఉంటుంది, నాజుగ్గా ఉంటారు, అమాయకంగా ఉంటారు. అంటే ఎట్లా అంటే ఇక్కడ గ్రహానికి 0 to 12 సంవత్సరాల వయసు ఉందని చెప్పుకోవచ్చు. 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు, 0 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు? చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, పక్కపక్క నవ్వుతారు, కాళ్ళు చేతులు ఆడిస్తారు, చాలా
యాంగ్జైటీగా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. అందువల్ల ఆ వ్యక్తి కూడా అట్లాగా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నలోపం ఉండవచ్చు కొద్దిగా. ఇది చరరాశి కనుక పరిహారాలు ఏవైనా చెయ్యాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే చరరాశి అంటే మా మనసు స్థిమితంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. కనుక వీళ్ళు పరిహారాలు ఏమైనా చెయ్యాలి అని అంటే కాన్స్టెంట్గా మనసు పెట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మవారు ఈ రాశి ఈ గ్రహం ఈ నవాంశకి. అలాగే క్షామాన్ని కూడా ఇస్తుంది. ఇది ముఖ్యంగా చుట్టుపక్కల వాతావరణాన్ని సూచిస్తుంది. రాశి పక్కన మనం ఈ రాశిలో గ్రహాన్ని కన్సిడర్ చేసేటప్పుడు లగ్నాన్ని కూడా చూడాలి. లగ్నం అంటే వ్యక్తి యొక్క శరీరం. ఆ లగ్నానికి ఈ గ్రహం ఉన్న రాశికి కనెక్షన్ బట్టి ఫలితాలు దొరుకుతాయి. ఇది పార్వతి దుర్గగా మారడానికి చేసిన మొదటి అవతారం. అంటే ఇక్కడ పార్వతీదేవి బాలిక రూపంలో ఉన్నది.